ఆ ఫోటోలు అవన్నీ ఉన్నాయి. నీవు పొద్దున పోలీస్ స్టేషన్ కోసం హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేమైతే ఒక వీడియో అయితే తీసినాం. ఇదైతే వీడియో తీసినాక అయితే మాట్లాడుతున్నా. ఒక ఫ్రాంక్ వీడియో తీసిన. అదేంటంటే ఏఐ ఫోటో నా పక్క పోయింటి ఒక అమ్మాయి సెట్ చేసుకొని మా పెద్దమ్మకి పెట్టి ఫ్రాంక్ గా చేపించిన. ఎవరాక మా ఫ్రెండ్ గారు ఒకటి సన్యాలు ఉంటాడు, అంతటి ఫోన్ మాట్లాడిపించి ఫ్రాంక్ కాల్ చేసిన. ఫోటో ఇదే. వీడియో అయితే చూడరి, మస్తు అంటే మస్తు ఉంటుంది. ఈ అమ్మాయి ఉంది చూడు, నీకు ఇంతమంది అమ్మాయి ఫోటో పెట్టి ఏం కాదు, వీడియో అవుతాను చెప్పు. వాళ్ళు అమ్మ వాళ్ళందరూ తీసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఇగో మీ అమ్మాయి ఫోటో, ఇగో ఏమని ఇప్పుడు మేము ప్రేమించాను, వాళ్ళ అన్న ఫోన్ చేస్తాను. మళ్ళీ నేను మళ్ళీ ఫోటో ఫోన్లలో పెట్టిన. మేము ప్రేమించుకుంటాను అది అని ఫోన్లలో పెట్టిన. వాళ్ళ అన్న ఫోన్ చేస్తాను, మాట్లాడు. ఏం మాట్లాడు? మా మా పెద్దమ్మకి ఇస్తాను మాట్లాడతా అన్న. మీ అమ్మ నాన్నకి అంటే నేను మాట్లాడిస్తా అని చెప్పాను. ఇంట్లో మా ఇంటికైనా ఫోన్ అయితే బయట ఉన్నా అని చెప్పాను. ఫోన్ చేస్తా మాట్లాడు. నిజం కాదు పెద్ద, మీ జోక్ రియల్ రియల్ అని వాడిని మాట్లాడు. రియల్ అని ఒకటే ఇగో ఏం చేస్తాం మరి, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. వాళ్ళు ఏం చేసుకురో మీ ఇష్టం, మా ఇష్టం ఏమని చేసుకుని నేను ఏదో ఇదే మా అమ్మతో చెప్పదు. మామ మాట్లాడుతుందని చెప్పి నీకు ఇస్తా. రియల్ పెద్ద మీది రాదు. ఏం కాదు, ఏం కాదు చూడని భయమా మాట్లాడు. ఏం కాదు ఒక నిమిషం. ఇప్పుడు వాళ్ళ అన్న మాట్లాడు. మన ఇప్పుడు ఆడేవన్నా అంటాడు, తప్పు మాట్లాడతాడు. వద్దామన్నట్టు తప్పు బిప్పు ఏమైనా మాట్లాడే మనకు వీడియో రికార్డ్ కావద్దా? నువ్వెంతే మాట్లాడు, ఏం కాదు, నువ్వు భయపడకు. ఏం మాట్లాడు? హలో 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 నేను అలా మనోజ్ పెద్దమ్మని. మనోజ్ లేడా? లేడు. అలా 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 అమ్మ నాన్నని, అలా అమ్మని పెద్దమ్మన్నావు. ఎంత ఆయన లేడు, ఎవరు అనుకున్నా. అలా పెద్దమ్మని కాదే, మనోజుల పెద్ద. మంచిగా మాట్లాడాలి అన్న. జీవితాలు రమ్మంటారు, ఆయనకి ఇయర్ ఫోన్ మీరు ఒకసారి. లేడు ఇక్కడ. ఇంతకుముందే మాట్లాడండి. మాట్లాడలేడు ఇక్కడ. ఇంతకుముందు వాయిస్ వినిపించింది. ఇక్కడ లేడు మరి. ఇక్కడ అయితే నేను మాట్లాడుతున్నా. మరి ఏమో కథలు పడుతుండు. నేను కథలు పడు, మాకు తెలియదు అవన్నీ. ఫోటోలు దిగిండు, పంపించాలా? పంపిర్రు, దిగిండు. పోలీస్ స్టేషన్ పోతాం మేము. పేరు పేరు మీ పేరేంటి? నా పేరు నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరు తెలియదు. తెలియదు నా పేరు. నా పేరా? మీ పేరేంటి చెప్పు. నా పేరు లక్ష్మి. నా పేరు లక్ష్మి. ఇప్పుడు తెలియదన్నారుగా. ఇప్పుడు గుర్తుకు రావద్దా అంటే పొద్దున పోలీస్ స్టేషన్ లక్ష్మి మీ పేరు. పోలీస్ స్టేషన్ పోతురు. మీ అమ్మాయి మీరు ఉండరా? ఇష్టం అయినాక ఓలేం చేయరు. ఓలేం చేస్తారు? మేం చేస్తాం, ఏం చేయవు. ఏం చేయరు. పోలీస్ స్టేషన్ ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్ మేము కేసు చేస్తాం. ఏం చేస్తే అంత పరిచయం ఉన్నది. ఇద్దరికి ఇష్టమైనాక ఓలేం చేస్తాం. అబ్బా అమ్మ ఏం చేయరు, మంది ఓలు ఏం చేయరు. మధ్యాహ్నం ఫోటోలు దిగిరు తిరిగిరు, అవన్నీ చూపులు ఉన్నాయి. నేను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడతాం. అన్ని గుంపులు, అన్ని కామన్, అన్ని మూడో ముచ్చట రెండో ముచ్చట, అన్ని పట్టించుకోవద్దు. అన్ని రెండో కామన్ మూడో కామన్. కామన్ అన్ని పట్టించుకోవద్దు. ఎవరు ఇద్దరికి ఇష్టమైనాక ఊరేం చేయరు కదా. నేనేం చేయను. పట్టించుకోమా? మేము ఇప్పుడు కేసు పెడతాం. మీ పేరు లక్ష్మి, మీ పేరు అలా రాపిస్తాం. అంతా మీ వల్ల అని చెప్తాం. ఏమని చేసింది మొత్తం గన్నెత్తారా ఏమైనా మాట్లాడుతుంది అని చెప్తాం మొత్తం. వాళ్ళు ఏం చెప్తారు? తప్పున జరిగింది చెప్తారు. ఏమైంది తప్పున అంటున్నారా? మీ పేరే చెప్తాం. తప్పు నిలబడుతున్నాయి కదా. తప్పు న్యాయం దొరకవాలి నడుతుంది పోలీస్ స్టేషన్. తప్పు లేకపోయినా న్యాయాలు పోయినాక తప్పు ఏం దొరకవాలి ఏం చెప్తావు పోలీస్ టౌన్ లో? పోలీస్ స్టేషన్ వాళ్ళే చెప్తారు. ఆ ఫోటోలు ఉన్నాయి,
ఫోటోలు చూపిస్తాం. చూపించుండ్రి ఫోటోలు. ఏం చెప్తారు? ఇద్దరికి ఇష్టమైంది మీ అడ్డాలు మీరు ఎందుకు వదిలి కట్టుకుంటున్నారు? వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైంది నాన్న వాళ్ళు వదిలేని కట్టుకుంటారు నీకెందుకు కానీ అని వాళ్ళే సార్ మాట్లాడతారు పోలీసు సార్. ఆ ఫోటోలు అవన్నీ ఉన్నాయి. మేము పొద్దున పోలీస్ స్టేషన్ కోసం మీరు పొద్దున రావాలి. పొద్దున వస్తాము మాకు భయం లేదు. మేము లంగ పనులు దొంగ పనులు వేస్తే తప్పు పొరపాట్లు పోతే మాకైనా భయం. మేము తప్పులు పోలేదు కదా అన్నిటికీ ఓకే ఒప్పుకుంటున్నాం. ఓకే ఓకే అంటున్నారు. రేపు పోలీస్ స్టేషన్ లకు రావాలి మీరు. సరే ఎందుకు వస్తా వీడు ఉన్నాం కదా మా మందిలో ఉండరు కదా మన కులం ఉన్నది కదా కులం. అమ్మాయికి వీటితో సంబంధం లేదమ్మా. మీ ఇంటికి రా మీరు మా ఇంటికి కులంతో సంబంధమే కులంతో సంబంధమే కదా. కులంలో పడ్డదేనే పోలీస్ స్టేషన్ దాకా పోలేదు కదా కులం పడ్డదేనే. మేము ఇప్పుడు స్టేషన్ లో పోతాం. అవసరం లేదు కులం కలిసి మా చెల్లెని తీసుకుని పోతున్నాం. మేము కులం ఉన్నది ఏవైతున్నాయో పోలీస్ స్టేషన్ పెడతాం. కులం ఉన్నది కదా కులం చెప్పినట్టు ఇనుకున్నాం కదా. మీ కులం మేము కాకపోము నువ్వు కాకపోవద్దు కదా. కులం చెప్తే వినకపోతే మేము వినకపోతే నువ్వు పోవాలి పోలీస్ స్టేషన్ కు. ఇప్పుడు మాకు ఆ ఫోటో కులం బిలము మాకు తెలియదమ్మా. మేము ఇక్కడ మరి జైత్యాల సైడ్ లేకపోతే మరి ఫోటో దిగుడు తిరుగుడు చేస్తాం. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ రావాలి. పర్వేందుకు పోతుంది కదా వాళ్ళకి ఇద్దరికి ఇష్టమైతేనే కదా తిరిగిండ్రు. పర్వేందుకు పోతుంది మీకు కోల్పోరు వాళ్ళకి ఇష్టమైంది కదా. ఇది నిజం. నువ్వు వీడియో మాకు నిజం గీంత గీంత మాట్లాడు మాట్లాడు. నల్లని పోరి నన్ను చూసి నవ్వంగ నాగమల్లేనో తీగమల్లేనో గీంత మాట్లాడు ఏం మాట్లాడు మాట్లాడు మాట్లాడు. గీత మాట్లాడు మాట్లాడి నన్ను మధ్యలో ఫోన్ యో మళ్ళా ఫోన్ చేస్తాడు. మేమే మీ అమ్మ పోలీస్ స్టేషన్ కి వస్తా అన్నది మాట్లాడతా అన్నది అది అని అనుకుంటా అంటాడు. ఇది నిజం. నిజం నిజం ఈ వీడియో చూసుకోనాలి పెడతారు. యూట్యూబ్ లో పెడతారు. యూట్యూబ్ లో చూసుకోనాలి. వాళ్ళ అమ్మ చూసుకోవాలి నా చూసుకో అన్న చూసుకోని మాట్లాడేది నువ్వు అని ఉదయం తెలితే తెలియని అవి ఏమైతే వాళ్ళతోటి. ఇగో మళ్ళా ఫోన్ చేస్తాను మంచిగా మాట్లాడు. ఎందుకు భయపడతాను మాకే అంటే మీరు చేసిన కథలు అందుకోసం నేను చెప్తా. యో ఆమె కాలేజ్ మా కాలేజ్ సోపుతాను. కాలేజ్ సోపుత అయితే మీరు ఇష్టపడి ఆ మధ్యలో నేను 600 రూపాయలు కూడా నేను చెప్పరు మీరు చెప్పినా కదా అంట రేపు చూస్తూ ఉన్నావా. అందుకోసమే నీకు ఫోటో చూపెట్టినా మేము కాలేజ్ కాడ ఫోటో వాడుతూ నువ్వు ముచ్చుతో ఎట్లా మాట ఫోటో ఇచ్చినాక అంటు అది మాట్లాడు చాలు మాట్లాడడానికి ఏమవుతుంది. ఏం మాట్లాడి మాట్లాడ ఆమె పుట్టినరోజు నాడు ఇద్దరం కలిసి ఫోటో దిగిన మరి. ఆ ఫోటో చూసి వాళ్ళ ఫోటో వాళ్ళ నాన్నకు దొరికింది. ఆమెకు ఎంగేజ్మెంట్ చేస్తారంటే పెళ్లి చేస్తారంటే నేను వాళ్ళ ఇంటికి అయినా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోతే కొట్టారు నన్ను బాగానే కొట్టేసి పోతే మీ అమ్మ నాన్నతో మాట్లాడే అంటే ఫోన్ చేసి నీకు ఇస్తాను. మాట్లాడు ఒకసారి మాట్లాడండి. మరి అయిపోయింది మరి లొల్లు ఎందుకు మరి మావని మేము చక్కగా చదువుకుంటాం అదేం చెప్పు. మళ్ళీ ఫోన్ చేస్తారు మాట్లాడు ఫోన్ మళ్ళీ చేస్తారు. నిజం ఇది అంత నిజం. ఈ కడలి అలలు నా కనులు చేసనే హలో ఇంకా మనం మాట్లాడేది ఇంకా కాదు లక్ష్మి అని చెప్పిన లక్ష్మి ఇంకా మాట మీ పేరు కాదండి. అవ్వాని ఒక్కళ్ళు లగ్గమాను కళ్ళు నాగమల్లేనో తీగమల్లేనో కాదు మీ పేరు ఇంకా అట తెలుసున్నా. మీరు అబద్ధాలు ఎందుకు ఆడతారు? అబద్ధాలు ఆడేది ఏం లేదు. మీరు తప్పు చేసారు కాబట్టి తప్పు చేస్తే తప్పు చేయకంటే దానికి సరి మా అత్తం మాట్లాడతాం. భయం ఏం లేదు మాకు సిద్ధాంతం ఏం లేదు. మరి ఫోన్ ఎందుకు అడిగేస్తారు మీరు? ఫోన్ అంటే ఇక అక్కడ ఫోన్ వచ్చింది వేరే ఫోన్ వచ్చింది మాట్లాడదాం. వేరే ఫోనా? ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ వస్తారా లేకపోతే ఇంటికి లొల్లికి రమ్మంటారా? లొల్లికి ఎందుకు వస్తారు? లొల్లికి వచ్చినట్టుంటేనే ఇష్టపడ్డారా లేకపోతే ఇష్టమైతేనే వేసుకుంటున్నాను ఇష్టపడ్డారు? అంత ఇష్టపడితే ఫోటోలు దిగుతారు మొత్తం తిరిగి వస్తారా? మీరే ఎక్కువ
మొత్తం తిరిగేస్తా అంటే ఇష్టం వాళ్ళు ఇష్టం అలాగు ఉన్నాక ఇష్టం ఉన్నాక ఎవరు నువ్వేం చేస్తావు నేనేం చేస్తావు మధ్యలో ఇవ్వలేం చేయం కదా ఏమన్నా పొరపాటు అయితే మాట్లాడతాం మధ్యలో మనం గదంతా తెలియదు నీ పోలీస్ స్టేషన్ పోతాను పొద్దున. మీ పేరు ఏం పేరు? ఎంకమనయ్యా? ఇంకా రాదు లక్ష్మి. మీరే బాగా సపోర్ట్ చేసినట్టు అవుతారు వాళ్ళకు. సపోర్ట్ ఏం చేస్తలేము కానీ పోలీస్ స్టేషన్ అది ఏమద్దు కులం ఉన్నది కులం మిచ్చిపోయింది ఏం లేదు పోలీస్ స్టేషన్ కైనా మళ్ళీ కులానికి వచ్చలే కదా. మా దగ్గర ఉన్న ఫోటోలలో మీరు చూడన్నారు. సరే ఉంటే ఏమైతున్నది మిమ్మల్ని చూడ కేసు రాపిస్తాం మీ మీద. సరే రాత్రి ఏమైతున్నది మేము కులలు మాట్లాడుకుంటున్నాం ఆయన ఇద్దరు కోరిక అయింది ఇష్టపడ్డారు ఇష్టం అయిపోగల గుదాలి నాకు గుదాలి అని మాట్లాడుకుంటారు పోలీసు ఏం చేయరు ఓళ్ళు ఏం చేయరు ఇంకోళ్ళు ఏం చేయరు కులం ఉన్నారు కులం చెప్పినట్టు మా కులం అవన్నీ తెలియదమ్మా. మీ పోలీస్ స్టేషన్ పోతాం రేపు. పోలీస్ స్టేషన్ రారు మీరు అంతే. పోలీస్ స్టేషన్ పోయేది ఉంది పోయేది అవసరం లేదు కులం ఉన్నారు కదా కేసు పెట్టుకోమన్నారు. మేము అనలేదు కదా నేను పెట్టుకోమని అన్నారు మీరు ఎందుకు ఆడతారు అనలేదు మేము అనలేదు కులం ఉన్నారు కులం మాట్లాడుకున్నాం ఇష్టమైంది కదా మా అమ్మ నాన్న ఇప్పించుకున్నాము కులం ఉన్నారు ఏడు గుడాలు పెద్ద మనుషులు ఉన్నారు అని ఆట పోతే కదా మేము తప్పు. మాకు ఇక్కడ పెద్ద మనుషులు ఎవ్వరు లేరు. మేము ఏది ఉన్నా పోలీస్ స్టేషన్ చూసుకుంటాం. పెద్ద మనుషులు ఎవరు లేకపోతే కులం లేదు మరి ఎందుకు ఇష్టపడదు ఈ కడలి అలలు నా కనులు చేసనే అలజడులు కంటిని. కాదు కులం లేనిది పిల్లవంతు లేనిది పిల్లలకి ఇష్టపడ్డదట పిరాని. మీ పేరు ఎంకమనయ్యా? పేరు ఇంకా కాదు లక్ష్మి అని లక్ష్మి వాళ్ళ అమ్మని. నువ్వు నన్ను విడకనే కంట నీరు జారెనులే. మేము కేసు పెడతాం రేపు పొద్దున. ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కేసు పెడతాం. నీ పేరు అయితే ముఖ్యంగా రాపిస్తాడా? నేనేమన్నా నడుమ ఉంది నేను తప్పు మాట్లాడితే నాది నాయన కేసు పెట్టు రాపి కేసు పెట్టు నేను పొరపాటు మాట్లాడతా నేను కాదన్నావా పిల్ల గురించి విషయంలో పిల్ల పిల్లకి ఇష్టమైంది పిల్లకి ఇష్టమైంది ఆగు బాగా చెప్తాము. కులంకి ఎందుకు వస్తా పోలీస్ స్టేషన్ పోతా. పోలీస్ స్టేషన్ కి కేసు పెడతావా నాయిందనా? నీ మీద మనోజ్ మీద. సరే ఏం తప్పు చేసినావా అన్న? నేను తప్పు చేసినావా? ఫోటోలు దిగుడు తిరుగుడు అది ఇష్టం లేచిపోతాడు వేసుకుంటాడు పెట్టుకుని వేసుకోపోయి చేస్తావు. ఎవరు ఎందుకు వాళ్ళగొట్టావు ఎందుకు వాళ్ళగొట్టావు పోయి ఈ ఎందుకు వాళ్ళగొడతావు? ఏం తప్పు చేసిందా లంగ పనులు చేసిందా దొంగ పనులు చేసిందా ఏంది ఎందుకు వాళ్ళగొడతావు? ఈపు నీకేం వస్తుంది? అరే బిర్యానీ మంచి మరి అదే అంటావు దొరికినప్పుడు నీకు వాళ్ళగా ఈపు ఎవరున్నారు మాట్లాడేది కజయ్ ఏం చేసుకున్నారు వేసుకోమని వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెడతారు. అత్తవా మా అమ్మ నాన్నకి వెళ్తే మళ్ళా వాళ్ళకి తెలియకుండా మరి ఇంకోసారి వేయరు ఏం కాదు అంత నువ్వు చెప్తా మావానికి సరే చేసినందుకు తప్పే అది మళ్ళీ ఫోన్ చేస్తాడు వాళ్ళ సెల్లు వదిలిపెడతాడు. మంచి మాట అవన్నీ ఎందుకు అవన్నీ వదిలిపెట్టారు చేసింది చేస్తాడు. సరే మరి తప్పే మరి మావని మేము మార్పించుకుంటాం అది అనుకుంటే ఏదో నువ్వే చెప్పాలి. ఎందుకు తప్పు చేసిండో చేయలేదో గాని అన్ని దేవుని తెలుసు గాని మార్చుకుంటాడు ఇక బుద్ధికి గానని కట్టి మార్చుకుంటాడు చేస్తాడు. ఏది అద్దు పెద్ద గొడవ వద్దు అందరు మారిపోయినోళ్ళు లేరా ఒక్కడికి వచ్చిన వాళ్ళు లేరా గాని అద్దు పెద్ద గొడవ వద్దు మార్చుకుంటాడు. మా వాడిని తప్పేతి
ఆమెకి ఎన్ని ఏళ్ళమ్మా? 16 ఏళ్ళు ఉంటాయి ఆమెకు అంతే. సరే సరే తప్పే పొరపాటే మాట్లాడాడు తప్పే ఇల్లు తుంకుడు తప్పే పొరపాటే పిల్లలంత పొరపాటే 16 మేము భయం చెప్పుకుంటాం ఇక తీసింది తప్పే ఈడలు బిడ్డలు మాట్లాడటం తప్పే అని మార్చుకుంటాడు ఇక బుద్ధి వస్తుంది దహనం వస్తుంది ఇక పొరపాటు అయింది అద్దు అంత దూరం దాకా అద్దు ఆయన బతకాడు తీసుకుంటాడు మీరు వాళ్ళు అద్దు చేతలు అద్దు తీస్తాను అమ్మకి ఇప్పుడు 16 ఏళ్ళు 20,000 ఫోన్ కొనిచ్చిండు. ఏ అద్దు ఇక తప్పే చెప్పుకుంటాం అద్దు బుద్ధి చెప్పుకుంటాం భయం చెప్పుకుంటాం ఇక మారతాడు మారడా ఇవన్నీ బుద్ధిలు గానాలు తీసుకున్నాడనే ఇక ఆయన మాట మాకేమొత్తం మెచ్చేది ఇక్కడ. ఏ అద్దుగా పెద్ద చేసుకుంటే అద్దు పెద్ద చేసుకోవద్దు ఇక మార్చుడు ఇక మారడా బుద్ధికి రా బుద్ధి చేయించుకుంటాం కేసు పెడతాం ఏ సాధ్యం కాదు మార్చుకుంటాడు అన్ని మించుతో చెప్పుకుంటాం తెలియదు ముచ్చట్లు అన్ని తెలియని ముచ్చట్లు కంపుని గొడవలు వద్దు పెద్ద చిన్న విషయానికి చిన్న పిల్లను బాగా మీకు తెలియదు. ఏ నాకు ఇక బుద్ధి కట్టి ఉండిపోయింది మారుతాడు ఇక మారుతాడు దాకా అంత పెద్ద గందూరం ఎందుకు పోతున్నారు చెప్తున్నాం కదా. మీ పేరు ఏం కావాలా? నా పేరు ఏం పేరో కానీ నేను చెప్తున్నాగా. మీ పేరేంటి చెప్పు ఒకసారి. నా పేరేం పేరు ఏమున్నదక్కో ఏమున్నదక్కా ఏమున్నదక్కో ఇంకా కాదు మరి మల్లవా మల్లవనా మల్లబ్బా రేపు కేసు పెడతాం. ఏ కేసు ఎందుకు పెడతారు తప్పు పోయినా పొరపట్లేదు ఫోన్ ఇచ్చాను రాత్రి గోడలు కూడా అదేంటి తప్పు కదా. ఫోన్ ఇచ్చిరేం కదా మేము తెలుసుకుంటాం కదా తెలుసుకున్నాక నీకు మళ్ళీ ఫోన్ చేస్తాం కదా తర్వాత ఇప్పుడు అప్పుడు అంటే ఎట్లా జరిగింది ఇప్పుడు మారీడు కదా మార్చుకుంటాం కదా అదంతా టెన్షన్ ఎందుకు తీసుకుంటారు. నిన్న రాత్రి మా ఇంటికి నిన్న రాత్రి వచ్చింది ఇంటికి మేము పండుకున్నాక 12కి మాకు తెలియదు మరి జీతాలు వేయండి ఎరకేయండి మేము ఇంటి కడితే వదలేము మాకు తెలియండి మీకు అన్ని వస్తున్నాయి. మీరే పోయి కేసు పెడదాం అక్కడ పోలీస్ స్టేషన్ మీద రాలి. ఇప్పుడు చెప్తున్నాం కదా కులం కాక మేము కులం వినకపోతే మీకు చెప్పినట్టు వినకపోతే మేము పోయి కేసు పెట్టు ఏంటి పిల్లలు ఇచ్చుకొని పిల్లకు వెళ్ళదానని మీరు రాంగు కేసు పెడతాను మరి రాంగు మాట్లాడితే మారడా ఎప్పుడో మాట్లాడాడు చేసిండు ఇప్పుడు మారడా మాట్లాడు కదా ఎప్పుడే కట్టినా ఉంటాడు. ఇక చివరగా మాట్లాడేది సన్యాడు అని చెప్తే నాకు నువ్వులో సార్ కావచ్చు నీ దగ్గర టౌన్ కోడు కావచ్చు పోలీస్ స్టేషన్ కానీ నేను భయపడదు ఏం మాట్లాడు నాకేం తెలియదు. పొద్దున్న అందరూ అంటారు నేను ఇక మీ కొడుకులు బిడ్డలు గిట్టిన అవి అయితే గట్టిన సపోర్ట్ చేసుకుని మాట్లాడింది భయం జరిగింది జరుగుతుంది కదా లోకం మీద జరిగినది ఇస్తాను మనకేం భయం మాట్లాడింది ఏం భయం. మరి వీడికి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి.